అవర్ నెక్స్ట్ టాపిక్ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏమిటంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇండివిజబుల్ నెంబర్ అంటే ఏ టేబుల్లో పోనివి. ఇండివిజబుల్ నెంబర్స్ ఆర్ ఆల్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, సో ఇలా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రైమ్ నెంబర్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇండివిజబుల్ నెంబర్. ఇండివిజబుల్ పేరులోనే ఉంది అంటే ఏ టేబుల్లో పోవు, ఓన్లీ వన్ టేబుల్ అండ్ ఇట్ సెల్ఫ్. ఏదైతే నెంబర్ తీసుకుంటామో అది. సో వన్ టేబుల్ ఇట్ సెల్ఫ్, ఈ రెండు టేబుల్స్లో తప్ప ఇంకా ఏ టేబుల్లో పోవు. సో కాబట్టి ప్రైమ్ నెంబర్స్ని ఇండివిజబుల్ నెంబర్ అని కూడా అంటారు. కాబట్టి మనం కూడా ఈజీగా ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అంటే ఇండివిజబుల్ నెంబర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కింద విచ్ వన్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్ అని అడుగుతాడు. సో ఆప్షన్స్ 4 ఇస్తాడు. సో ఆ 4 ఆప్షన్లో ఏదైతే మిగతా టేబుల్స్లో పోదో అదే మనం ప్రైమ్ నెంబర్ కింద ట్రీట్ చేస్తాం. ఓకే, సో నెంబర్స్ విచ్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఓన్లీ. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? ప్రైమ్ నెంబర్స్కి కేవలం 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఏంటి ఆ 2 ఫ్యాక్టర్స్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఏదైతే నెంబర్ తీసుకుంటామో అది 1 ఇట్ సెల్ఫ్ అనమాట. ఇట్ సెల్ఫ్ అంటే ఏ నెంబర్ తీసుకుంటే అది. ఓకే, నెక్స్ట్ 1 ఈజ్ ద నైదర్ ఏ ప్రైమ్ నార్ ఏ కాంపోజిట్ నెంబర్. 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కూడా అవ్వదు. సో 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఆడ్ నెంబర్స్నే కలిగి ఉంటాయి, కానీ ఒక్క 2 మాత్రం ఈవెన్ నెంబరు అవుతుంది. కాబట్టి విచ్ వన్ ఈజ్ ద ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే దాన్ని మనం 2 కింద చెప్పుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. చిన్న ప్రైమ్ నెంబర్ ఏంటంటే 2. ఇక్కడ సింగిల్ డిజిట్ లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2. సింగిల్ డిజిట్ గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 7. 2 డిజిట్స్ లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 11. డబల్ డిజిట్ హైయెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 97. సో ఇలా కూడా అడగొచ్చు. ఓకే, సో లోయెస్ట్ అన్నిటికన్నా ప్రైమ్ నెంబర్లో చిన్నది ఏంటంటే 2, పెద్దది తెలియదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇన్ఫినైట్ అని చెప్పుకున్నాం న్యాచురల్ నెంబర్స్లో కానీ ఈవెన్ నెంబర్స్లో కానీ. ఓకే, సో 1 డిజిట్ అడిగినప్పుడు 2, పెద్దది అడిగితేనేమో 7 అవుతుంది. ఓకే, సో టోటల్గా చూసుకున్న లోయెస్ట్ ప్రైమ్ నెంబరు 2 అవుతుంది. ఎవ్రీ ప్రైమ్ నెంబర్ ఎక్సెప్ట్ 2 ఈజ్ ఆడ్. ఎక్సెప్ట్ 2 ఈజ్ ఆడ్. 2 తప్ప ఏ ప్రైమ్ నెంబర్ అయినా సరే ఖచ్చితంగా ఆడే అవుతుంది. సో నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ కాంపోజిట్ నెంబర్. ఏ 2 ప్రైమ్ నెంబర్స్ని ప్రొడక్ట్ చేసినా ఇఫ్ యూ టేక్ ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ దెన్ దట్ ప్రొడక్ట్ విల్ బి ఆల్వేస్ కమ్స్ కాంపోజిట్ నెంబర్. ఆల్వేస్ కమ్ కాంపోజిట్ నెంబర్. సో ఇప్పుడు మనము 1 to 100 ప్రైమ్ నెంబర్స్ మనకి ఖచ్చితంగా గుర్తుండాలి. సో 1 to 100 ప్రైమ్ నెంబర్స్ని ఎలా ఈజీగా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ప్రైమ్ నెంబర్స్ అంటే అర్థమైంది కదమ్మా. ప్రైమ్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ ఇండివిజబుల్ నెంబర్స్. సో 1 to 100 ప్రైమ్ నెంబర్స్ మనము గుర్తుపెట్టుకోవడం కోసము మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ను యూజ్ చేసి మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఏంటి ఆ ట్రిక్ అంటే ఒక ఫోన్ నెంబర్ మనము గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఫోన్ నెంబర్? 4 4 2 2 3 2 2 3 2 1. ఫోన్ నెంబర్ ఏంటమ్మా? 44 223 223 21. ఓకే, ఈ ఫోన్ నెంబర్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే 1 to 100 ప్రైమ్ నెంబర్స్ వచ్చు. ఏంటి ఇందులో ఉన్న మతలబ్ ఏంటంటే ఈ 4 అనేది 1 to 10 ప్రైమ్ నెంబర్స్ని సూచిస్తుంది. ఇది 11 to 20ని సూచిస్తుంది. ఇది 21 to 30, ఇది 31 to 40, ఇది 41 to 50. సో ఇది 51 to 60, ఇది 61 to 70,
ఇది 71 to 80, ఇది 81 to 90, ఇది 91 to 100. సో ఇది మీకు 1 to 100 యొక్క ప్రైమ్ నెంబర్స్ని సూచించడానికి మనకి ఉన్నటువంటి కోడ్ ఏంటంటే 4422232221. ఓకే, ఈ ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. మీకు 1 to 100 ప్రైమ్ నెంబర్స్ వచ్చినట్లే. ఎలాగా అంటే చూడండి, ఇప్పుడు 1 to 100 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 అని అంటారు. అంటే 1 నుండి 100కి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. వీటిని యాడ్ చేయండి. 4 + 4 8 + 2 10 10 + 2 12 12 + 3 15 15 + 2 17 17 + 2 19 19 + 3 22 2 24 1 25. ఎన్ని ఉన్నాయి 1 to 100 ప్రైమ్ నెంబర్స్? 25. అలాగే హౌ మెనీ 1 to 50 అడగొచ్చు. సో 1 to 50 అంటే ఎక్కడ ఉంది మనకి? 50 ఇక్కడి వరకు ఉంది. సో ఇక్కడ వరకు లెక్కండి. 4 + 4 8 + 2 10 10 + 2 12 12 + 3 15 ఉంటాయి. అంటే 1 to 15 ఎన్ని ఉంటాయి? 1 to 50 ఎన్ని ఉంటాయి? 15 ఉంటాయి. సో ఇక్కడి నుంచి 100 మీకు అంతవరకే అడగొచ్చు. కాబట్టి 1 to 100 కంపల్సరీ ప్రైమ్ నెంబర్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్తుపెట్టుకోవడానికి ఈ ట్రిక్ని కనుక యూజ్ చేసుకున్నట్లయితే మీరు సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ 1 to 70 అడిగినా 1 to 20 అడిగినా వీటిని యాడ్ చేస్తే సరిపోతుంది. మరి ఈ ప్రైమ్ నెంబర్స్ ఏంటివో చూద్దాం. సో 1 to 10 ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉంటాయమ్మా? 2 3 5 7. అదే 11 to 20 11 13 17 19. తర్వాత 23 29. తర్వాత 31 37. తర్వాత 41 43. తర్వాత 47 53 59 61 67 71 73 79 83 89 97. సో ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో 1 to 10 ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఏంటివి అవి? 2 3 5 7. 11 to 20 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్? 4 ప్రైమ్ నెంబర్స్. ఏంటవి? 11 13 17 19. 21 to 30 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్? 2. ఏంటివి అవి? 23 29. నెక్స్ట్ 31 to 40 ఎన్ని ఉంటాయి? 2 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 31 37. 41 to 50 41 43 47. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? 3. 51 60 53 59. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? 2. 61 70 61 67. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? 2. 71 to 80 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? 3 ప్రైమ్ నెంబర్స్. వాట్ ఆర్ దే? 71 73 79. నెక్స్ట్ 81 to 90 83 89. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? 2 ప్రైమ్ నెంబర్స్. 91 to 100 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? ఓన్లీ 1 ప్రైమ్ నెంబర్. దట్ వన్ ఈజ్ 97. ఇప్పుడు అర్థమైందమ్మా మీకు ఈ కోడ్ నేను ఎందుకు రాశానో? సో ఇవి ఆయా నెంబర్స్ యొక్క బిట్వీన్ మధ్యలో ఉన్నటువంటి అంటే ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో అవి నెంబర్స్ కింద రాసుకున్నాం. దాన్ని మనం ఒక ఫోన్ నెంబర్గా గుర్తుపెట్టుకుంటాం. సో ఈ టేబుల్ కనుక వచ్చినట్లయితే సింపుల్గా గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఈజీగా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి లెక్కలో ఇలా కూడా అడుగుతాడు, ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ లేదా బిట్వీన్ 20 to 30 ప్రైమ్ నెంబర్స్ అడిగాడు అనుకోండి. 21 to 30 ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 23 29 రాసుకొని సమ్ చేసేసుకోండి. ఓకే, సో ప్రైమ్ నెంబర్స్ని ఈ విధంగా మనము ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరము ఉంది.